చాలా సమస్య ఇప్పుడే మొదలైంది. అసలు ఊళ్ళో వాళ్ళని ఎందుకు చంపుతున్నావు? నీకేం కావాలి? అది మీకు తెలియాలంటే మా నాన్నగారి కథ మీకు తెలియాలి. ఎంతసేపు పీక్తారా? పేగండి. పీక్తానమయ్యా. ఇక్కడికి వచ్చి పీక్తే తెలుస్తుంది, అక్కడ నేను చెప్పడం కాదు. ఏంట్రా? ఏం లేదు ఏం లేదు. అదే రాజు పని చేసుకుని వచ్చేయండి. సరేనయ్యా. మా అయ్యగారు చాలా మంచి రా, నీకేం పని ఇస్తారులే. నమస్కారం అయ్యా, ఇతను నా స్నేహితుడు. మన దగ్గర ఏదైనా పని ఉంటే చేయడానికి వచ్చాడయ్యా. ఏదైనా పని ఉంటే ఇప్పించండి అయ్యా. మన దగ్గర ఏం పని ఉంది? రాజన్న మన దగ్గర పని ఉంది. ఇది పేరుకే రాజా, నా దగ్గర కూర్చొని పశువులు కాయగలవా? కాయమైంది కాయడం కాదు, పాలు పితికి గడ్డి కోసేదాకా నీదే బాయిస్తా. సరేనయ్యా. సరే, కస్టమర్ పని చేయి. మీ అయ్యగారు చాలా మంచోళ్ళరా, అడిగిన పని ఇస్తాడు. పగలైతే మంచోడారా, రాత్రి అయితేనే రాత్రి అయితేనా? రాత్రి అయితే నిద్రలో నడిచి అలవాటు ఉందిరా. అంతేనా? ఎవరు జమీందారు చేతిలో అబ్బాయి? జమీందార్ గారు అబ్బాయి రా. ఏమైంది అలాగున్నాడు? మా జమీందార్ గారి భార్య ఆ అబ్బాయి పుట్టగానే చచ్చిపోయిందిరా. వాడు తల్లిపాలు అందక పోషకాహార లోపంతో ఇలా అయిపోయాడు. చెప్పింది నిజమేరా, మన అయ్యగారు నిజంగానే నిద్రలో నడుస్తాడు. ఇది మేము రోజు చూస్తుందే కానీ అతన్ని చూడడం కోసం నేను నిద్రలో మానుకోవచ్చు.
అరే రే సూరి లేరా, ఏమైందిరా రే, లేరా రే. రే 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 సూరి, ఏం జరిగిందిరా? కింద పడిపోయి ఏమైందిరా? రే రే సూరి దగ్గర రే, ఏమైందిరా రే? రే 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 వెళ్ళి పైకి లేపండిరా. ఏంటి చచ్చిపోయాడ్రా వీడు, చచ్చిపోయాడ్రా వీడు. ఏమైందిరా? మన అయ్యగారు రాత్రి లాంటి శుభ్ర పూజలు చేస్తున్నాడు రా. ఏంటి మన అయ్య గారా? ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు నువ్వు? నిజంగా మన అయ్యగారేనరా. నిన్న రాత్రి మన అయ్యగారు ఎటు వెళ్తారని చూసాను రా. తిరుమలకి ఏ పూజలు చేస్తున్నారా వాడు. మన అయ్య గారు గట్ట ఆంటలు కాదురా, ఈ విషయం నువ్వు ఎక్కడ చెప్పుకో. సరే సరేలే. అయ్యా మీరు చెప్పినట్టుగానే 100 రోజులు పూజలు చేశాను అయ్యా. ఇంక 8 రోజులు పూజలు చేస్తే మా కొడుకు నయమవుతుంది కదయ్యా. నేను చెప్పినట్టు ఇంకా 8 రోజులు పూజలు చేయి, తప్పకుండా నీ కొడుకు నయమవుద్ది. స్వామి ఈ పూజల వల్ల మా ఊరికి ఏమవ్వదు కదా? ఏమీ జరగదు, నువ్వు నిశ్చింతంగా నువ్వు పూజలు చేయి. వస్తుంది స్వామి. యారా మీ జమీందర్ గారు జీతం పెంచారా లేదా 600 ఇస్తున్నాడు? ఎక్కడ 5 సంవత్సరాల నుంచి అదే 200. జమీందర్ గారిని అడగచ్చు కదా, డబ్బులు పెంచుతాడు, మంచోడే కదా. ఎక్కడ ఎన్నిసార్లు అడిగినా పెంచడు, గొడుగు పట్టుకుని దానికి అదే ఇంకెక్కువ అంతడు. స్వామి గారికి ఏటైంది అర్థం కావట్లేదురా. ఉన్న పలంగా చనిపోయాడు. అంత గట్టిగా ఉన్నాడు, రక్తం కొట్టుకొని చచ్చిపోవడం కదా. అంత తెలరాదు అనుకోవడమే. రే రే రాజన్న ఏమైందిరా? రే రే రాజన్న లెగరా, అంతవరకు బాగానే ఉన్నా కదా, ఏమైందిరా? రే రాజన్న లెగరా రే. రే రాజన్న లెగరా రే, ఏమైందిరా నీకు? రే రాజన్న ఇంతవరకు బాగానే ఉన్నా కదా రే, లెగరా. రాజన్న లెగరా, రాజన్న రే రాజన్న లెగరా రే, రాజన్న రే బాబు లెగరా రే. అక్కడ ఏమైందిరా? వాడు మన సుబ్బయ్య లాగా ఉన్నాడు. రే సుబ్బయ్య, రే రండిరా, మన రాజన్ చనిపోయాడు, రండిరా రే. రే ఏమైందిరా? ఏమైందిరా? ఏమోరా, ఉన్నాడు అలా పడిపోయి చనిపోయాడు రా. అసలు ఏం జరుగుతుందిరా మన ఊర్లో? ఏంటి వరుస మరణాలు? రే ఎందుకో మన ఊరి మీద శుద్ర పూజలు జరుగుతున్నట్టు నాకు అనుమానంగా ఉందిరా. మన ఊరు పొలిమేరలు కూడా అవే ఆనవాళ్ళు కనబడుతున్నాయిరా. నాకెందుకో కానీ మన జమీందర్ మీద అనుమానంగా ఉందిరా. నీకు అప్పటికే చెప్పాను కదా, మన జమీందర్ కూడా శుద్ర పూజలు చేస్తున్నట్టు కనబడ్డాడని. మన జమీందరా? మన ఊర్లో జరుగుతున్న ఈ వరుస మరణాలకి ఆ జమీందర్ చేస్తున్న పూజలకి ఏదో సంబంధం ఉందిరా. నువ్వు ఎక్కడ చూసారో పూజలు చేసినట్టు? మన నాయుడు చెరువు పక్కనే చూసాను రా.
రే పదండ్రా, ఈరోజు జమీందర్ గారు పంపించవద్దాం. మన ఊరిలో అందరం తీసుకుని వెళ్దాం. ఆ రాయచూరు వెనక్కి వచ్చి అంటాం. జమీందార్ ముసుగులో ఊరి వాళ్ళ ప్లాన్ చేస్తావురా నువ్వు? నా పూజకు భంగం కల్పించకండి. ఊర్లో వాళ్ళు ప్రాణాలు చేస్తున్నారు, మేము చూస్తూ ఊరుకోవాలరా. నేను ఎవరిని చంపలేదు, ఇది నా కొడుకు కోసం చేస్తున్నాను. మరి ఊర్లో నువ్వు చంపకపోతే ఇద్దరు చావులు కారణం ఏమడరా? వీడు చావుతో మన ఊరికి పెట్టిన పేరు పోవాలరా. చంపే కానీ మన ఊర్లో మా అన్న రాగు. నన్ను వదిలేనే, నా తప్పేం లేదు. నన్ను వదిలేండి, నన్ను వదిలేండి, నా తప్పేం లేదు. నా కళ్ళ ముందే ఊర్లో వాళ్ళందరూ చంపేశారు. అప్పుడు వెళ్ళిపోయి నేను పూజలు నేర్చుకొని తిరిగి ఇదే ఊరికి వచ్చి కౌలుకు పని చేశాను. అలా ఆ రోజు నా కోసం పూజలు చేస్తుందో మా నాన్నని చంపేశారు. మీ నాన్న నీ కోసం పూజలు చేస్తుంటే ఊళ్ళో వాళ్ళని చంపిందారు. ఆ సమయాన్ని అదునుగా తీసుకున్న ఊర్లో వాళ్ళు ఇంకొకరిని చంపారు. ఎవడు? చేయడం చూసిన వీడు అదే అదునుగా భావించి మా పొలాల కోసం పూజలు చేయడం మొదలు పెట్టాడు. ఈయన కొడుకే చంపింది ఊర్లో అందరినీ. మీ నాన్నగారు జరిగింది అన్యాయమే, ఒప్పుకుంటాను. వాడిని చంపేశావు కదా, ఈ సర్వే అబ్బాయిని వదిలేసి వెళ్ళిపో. తప్పు చేసింది ఒక్కటే కాదు, ఈ ఊరు మొత్తం తప్పు చేసింది. ఈ ఊరినే శ్మశానం చేసేస్తా. ఈ ఊరిని నాశనం చేస్తానంటే చూస్తూ ఊరుకోను. ఈ భైరవపురం కోసం నువ్వెన్నో చేసావు, ఈ ఊరు నేను గుర్తుపెట్టుకుంటుంది. ఒకసారిగా ఎంత అల్లకొల్లం అయిపోయింది రా భైరవపురం మొత్తం. అంతా బానే ఉంది కానీ సత్యం ఎలా చనిపోయాడు రా?
సత్యం ఎందుకు చనిపోయాడో తెలియాలంటే ఈ బాణమతి ప్రయోగం గురించి మీకు తెలియాలి. ఈ ప్రయోగం ఎవరో ఒకరిని ఆహ్వానించి చెయ్యాలి. ఈ పూజక మధ్యలో ఆటంకం కలిగితే పూజ చేసే వాళ్ళని ఆ శక్తులే హతమారుస్తాయి. ఎప్పుడైతే సత్యం చేసిన పూజ మధ్యలో ఆగిందో అప్పుడే సత్యం చనిపోయాడు.